ఇక నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఎంత పొంగిపోతుందో ఆలోచించరా. తనంత అదృష్టవంతురాలి ఈ ప్రపంచంలోనే లేదనుకుంటుంది. కానీ నిజమేంటో తెలుసా? తను నిన్ను ప్రేమించడం నీ అదృష్టం. దట్స్ ఇట్, డన్. ఇంతకు మించి ఇంతకన్నా క్లియర్గా ఇంకెవరూ నీకు చెప్పరు. ఇప్పుడైనా కనీసం తనని, తన ప్రేమని అర్థం చేసుకో. నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా. నా మౌనమంతా నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా. నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తుంది. నా కన్న నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే. నే వేరే నువ్వేరే కాదు నేస్తమా. నీ తీరే పుదారే నాకు ప్రాణమా. నే వేరే నువ్వేరే కాదు నేస్తమా. నీ తీరే పుదారే నాకు ప్రాణమా. పాదం స్పృశించాకే నే తాకానే నీ పెదవిని. నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా. నువ్వు నొచ్చుకున్న చోటే నన్ను నేను శిక్షించుకుంటా. నేనావై నువ్వు తోవై ఆకలేస్తమా. ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా. నా వేరే నువ్వేరే కాదు నేస్తమా. నీ తీరే పుదా. ఏంటి ఈరోజు ఎగ్జామ్ ఉందత్తయ్య, నేను వెళ్ళి రాయాలి. రాయకపోతే ఎన్నాళ్ళు చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అత్తయ్య. సరే వెళ్ళు. ఆగో, వెళ్ళు అనగానే చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నావు. మనసు పడిన వాడితో లేచిపోవడానికి వెళ్తున్నావా ఏంటి? లేదత్తయ్య, నిజంగానే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అంటే పరీక్ష. నీకు పరీక్ష కాదే, నువ్వు నీ బాబు మీరంతా కలిసి నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ బాబేమో మీ అన్నయ్య చెర్రీని నా కూతురు చంపబోయిందంటున్నాడు. నువ్వేమో ఎగ్జామ్ అని మాటలతో మాయ చేసి నా కళ్ళకి మసిపూసి మనసైన వాడితో లేచిపోవాలని చూస్తున్నావు. పిది అమ్మాయి, ఇదంతా చూస్తుంటే నేను వీళ్ళందరి దృష్టిలో పల్సనైపోయినట్టు కనిపించడం లేదు. మామూలు పలచన కాదమ్మాయి, పాలు నీళ్లు కలిపితే ఉత్త నీళ్లే కనపడేంత పలచనైపోయినట్టున్నావు. ఈ ఇంట్లో నీ ఉనికిని నువ్వు చాటుకోవాలన్నా, నేనంటే వీళ్ళందరికీ భయం రావాలన్నా ఏదో ఒకటి చెయ్యాలి పిన్ని. అవునమ్మాయి, చేయాల్సిందే. ఏం చేయాలంటావు?
వద్దు. సలహా ఇచ్చేంత చనువుంది కానీ నీకు సలహా ఇచ్చేంత బుర్ర నాకెక్కడుంది అమ్మాయి? అది కూడా నువ్వే ఆలోచించేయి. కరెక్టే. ఏమే, నిజంగానే నీకు ఎగ్జామ్ ఉందా? ఉందత్తయ్య, నిజంగా ఒట్టు. ఒట్టు వేయడానికి తలపై పెట్టుకున్న ఆ చేతిని ఎర్రగా కాల్చేశాననుకో, అప్పుడు ఎగ్జామ్ రాయగలవా? ప్లీజ్ అత్తయ్య, అంత పని చేయకండి. నా మాట నమ్మండి. నమ్మను. పిన్ని, అమ్మాయి నువ్వెళ్ళి అట్ల కాడ స్టవ్ మీద పెట్టి ఎర్రగా కాల్చి